అమెరికాలో అక్రమ వలసదారులే లక్ష్యంగా ట్రంప్ సర్కార్ దాడులను ముమ్మరం చేసింది. ఇమిగ్రేషన్ అధికారులు చేపట్టిన ఆకస్మిక తనిఖీలు ప్రవాస భారతీయుల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలతో ఇద్దరు భారతీయ విద్యార్థులను తాజాగా అదుపులోకి తీసుకోవడం కలకలం రేపుతోంది. భారతీయ విద్యార్థులే లక్ష్యంగా ఇమిగ్రేషన్ అధికారుల దాడులు జరుగుతున్నాయా? విదేశీ విద్యార్థులపై ట్రంప్ యంత్రాంగం నిఘా పెట్టిందా? జనవరి 15న అమెరికాలోని మిన్నసోటా రాష్ట్రం సెంట్ లూయిస్ పార్క్ ప్రాంతంలోని ఒక భారతీయ రెస్టారెంట్పై ఐఎస్ అధికారులు ఆకస్మిక దాడి నిర్వహించారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఇమిగ్రేషన్ హోదాను తనిఖీ చేయగా ఇద్దరు భారతీయ విద్యార్థులు F1 వీసా నిబంధనలు అతిక్రమించి పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. వీరిని వెంటనే అదుపులోకి తీసుకుని డిటెన్షన్ సెంటర్కు తరలించారు. సాధారణంగా F1 వీసాపై వచ్చే విద్యార్థులు క్యాంపస్ వెలుపల, ముఖ్యంగా రెస్టారెంట్లు లేదా గ్యాస్ స్టేషన్లలో పనిచేయటానికి అనుమతి ఉండదు. కేవలం క్యాంపస్ లోపల మాత్రమే నిర్ణీత గంటల పాటు పనిచేసే వీలుంటుంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిఘా పెరిగిందని, నిబంధనలు అతిక్రమిస్తే వీసాల రద్దుతో పాటు శాశ్వతంగా దేశం నుంచి బహిష్కరించే ముప్పుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. డల్లాస్, ఫ్రిస్కో వంటి ప్రాంతాల్లోని భారతీయ స్టోర్లు, మొబైల్ షాపులు, గ్యాస్ స్టేషన్లలో అనధికారికంగా పనిచేయొద్దని, ఇది భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరిస్తున్నారు. ఒక అంచనా ప్రకారం 1.5 లక్షల మంది F1 వీసాపై ఉన్న విద్యార్థులు అమెరికాలో నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నారు. వారిలో 4,359 మంది వీసాలను ఇప్పటికే రద్దు చేసింది అమెరికా. ఉన్నత చదువుల కోసం వెళ్లిన విద్యార్థుల్లో 70% మందికి గడిచిన 2 ఏళ్లుగా ఉద్యోగాలు లభించడం లేదు. వీరంతా ఓటీపీపై ఉండి రెస్టారెంట్లు, గ్యాస్ స్టేషన్లలో పనిచేస్తున్నారు. తాజాగా ఐఎస్ అధికారుల దాడులతో వారిలో కలవరం మొదలైంది.